నను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు, దాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, దాటిపోయిన స్థితులైనను అసలు ఓడిపోనివ్వడు. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌలులాగా సాగాలిగా. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌలులాగా సాగాలిగా. ఉరియోద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. ఉరియోద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. సియోనులో మన స్థానము సుస్థిరము, సియోనులో మన స్థానము సుస్థిరము. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. సిగ్గుపడనివ్వడు యేసయ్యా, సిగ్గుపడనివ్వడు. హీన స్థితిలో మనమున్నను సిగ్గుపడనివ్వడు, ఆశలు అణగారిపోయినను సిగ్గుపడనివ్వడు. హీన స్థితిలో మనమున్నను సిగ్గుపడనివ్వడు, ఆశలు అణగారిపోయినను సిగ్గుపడనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపో. ఆమేన్. నాన్నవారే కాదనగా రక్త సంబంధులై వేల కట్టారుగా, బానిసనుగా చేసి అమ్మారుగా, యోసేపును చూశాడుగా. నాన్నవారే కాదనగా రక్త సంబంధులై వేల కట్టారుగా, బానిసనుగా చేసి అమ్మారుగా,
యోసేపును చూశాడుగా, తోడుండెనన్న వాగ్దానము రాజుల ఎదుటే తనకు సన్మానము. తోడుండెనన్న వాగ్దానము రాజుల ఎదుటే తనకు సన్మానము. మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము. మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము. ఓ దాటిపోడెన్నడు యేసయ్య, దాటిపోడెన్నడు. దీన స్థితిలో మనమున్నను, దాటిపోడెన్నడు. నవ్వుల పాలైన రోజైనను దాటిపోనివ్వడు. దీన స్థితిలో మనమున్నను, దాటిపోడెన్నడు. నవ్వుల పాలైన రోజైనను అసలు దాటిపోడెన్నడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు. మళ్ళీ చదవ మాట. ఓటమి తప్పని ఆమె ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. అవునయ్యా యేసయ్యా, నీకు స్తోత్రము నాయన. అయ్యా నేను నమ్మిన వారిని ప్రభా ఎక్కడనైనా ఓడిపోనిచ్చే దేవుడు కాదు, గెలిపించే దేవుడు నాయన, విజయం ఇచ్చే దేవుడు ప్రభా. దేవా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము నాయన. యోసేపు నాయన అన్నదమ్ములు ప్రామి వేసినప్పుడు నాయన అయా పరిశుద్ధుడా, ఇగో రాజులు సన్మానం చేసావు, ప్రధానమంత్రిని చేసిన దేవుడు నాయన. అయా జయమిచ్చిన దేవుడు ప్రభా, ఓడిపోయినయ్యలేదు నాయన. అందరూ కాదన్న, అందరూ దూరపరిచినా కానీ ప్రభా నిన్నే ఆనుకున్నప్పుడు, నీతో అంటుకట్టబడినప్పుడు నాయన, నీతోని కలిసి ఉన్నప్పుడు నాయన అయా యువతని దీవించావు, ఆశీర్వించావు, హెచ్చించావు నాయన. ఒక దేశానికి నాయన యువతను అధిపతిని చేసావు అయ్యా. దేవానికి స్తోత్రం. నేను నమ్మిన వారిని ఎక్కడ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. దేవానికి స్తోత్రం. మేము కూడా నీ వైపే చూస్తూ ప్రభా అయ్యా, మేము కూడా ఓపికగా పరిగెత్తేవారుగా నీ సన్నిధిలో, మా గురి ఎద్దుకు పరిగెత్తేవారుగా మేము ఉండాలి ప్రభా. అయ్యా పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం చెల్లించుకున్నాము నాయన. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధురా, ప్రేమామయుడా, జీవాధిపతి అయిన దేవ, జీవము కలిగిన దేవా, పరిశుద్ధురా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకునైనా మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభా, ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో 44వ రోజున 34వ రోజులు ప్రవేశపెట్టిన ఆయన పరిశుద్ధురా, అయా దేవా నీకు వందనాలు చెల్లించుకుని మమ్మల్ని అందరూ కూడా నాయన ఈ సన్నిధిలో ఈ విధంగా ప్రభా ఇదిగో ప్రార్థించుకోవడానికి నేను అవకాశం ఇచ్చింది దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన వీళ్ళందరినీ కూడా దీవించండి నాయన, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి, మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో ఇంకెవరైనా రావాల్సి ఉంటే ఎప్పుడైనా వారిని సన్నిధి రావడానికి మీ సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి, అందరూ కూర్చుందాం. కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాం. అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. కొద్దిసేపు మనం దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ మాటల్లో మనం యోహాను సువార్తని పుస్తకం మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అయితే మనం ఈరోజు 15వ అధ్యాయంలోకి వచ్చాం కాబట్టి ఈ 15వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలు ఏమిటంటే, మనం చాలాసార్లు ఈ అధ్యాయం మనం చదువుకున్నా విన్నాం. కానీ మరోసారి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని. యేసుప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఆయన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు చెప్పాను చాలాసార్లు, ప్రతిరోజు నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఆయన ఈ లోకాల నుంచి విడిచిపెట్టి మనిషి కుమారుడుగా పరలోక రాజ్యానికి వెళ్ళే సమయం దగ్గర పడినప్పుడు, సిలువ వేయబడే సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు గమనిస్తున్నాం. అంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నాలో అంటుకట్టబడి ఉంటే తప్ప, లేకపోతే నాలో కలిసి ఉంటేనే, నాలో నిలిచి ఉంటే తప్ప ఇక మీరు ఫలించరు అన్నట్టుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఆయనలో కలిసి ఉంటేనే, ఆయనతో అంటుకట్టబడి ఉంటేనే మనం ఫలిస్తామని. ఎందుకంటే తండ్రి దేవుడు ఏమనుకున్నాడంటే, మనల్ని అంతా బహుగా ఫలించాలి. వీళ్ళు ఇంకా బహుగా ఫలించాలి. ఈ ఫలించడం చాలదు కానీ ఇంకా బహుగా ఫలించాలి వీళ్ళందరూ కూడా అని దేవుడు మన గురించి కోరుకుంటున్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మాట్లాడుతున్న మాటలు, మనం ఏమాత్రం యేసు ప్రభువులో అంటు కట్టబడి ఉండకపోతే, మనం ఏమాత్రం ఆయనలో కలిసి ఉండకపోతే, ఆయన మనలో లేకపోతే మనం ఆయనలో, ఆయన యందు ఉండకపోతే మనము తీసి పారవేయబడిన కత్తిరించిన ఒక వేరులాగా లేకపోతే కొమ్మల్లాగా ఉంటాం. దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనం కత్తిరించిన తర్వాత పనికిరాని వాటిని కత్తిరించి పక్కన పడేసిన తర్వాత వాటిని ఏం చేస్తారు? అన్ని ఏరి కోవగా వేస్తారు. అన్ని ఏరి కోవగా వేసి అది తర్వాత ఎండిపోయిన తర్వాత కాల్చి వేస్తారు వాటిని. అలాంటి కాల్చి వేసే వాటిగా మీరు ఉండొద్దు. మీరు నాలో అంటగట్టబడితే నాలో మీరు ఇంకా బహుగా ఫలిస్తారు. మీరు ఇంకా బలం పొందుకుంటారు. మీరు ఇంకా శక్తి పొందుకుంటారు. కాబట్టి మీరు అలాగ బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మాట్లాడి చూస్తే, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎప్పుడు నా యందు నిలిచి ఉండరో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించను. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చెయ్యలేరు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి వేరుగా ఉండకూడదు. ఒక మాటతో చెప్పాలంటే, యేసు ప్రభుకి వేరుగా మనం ఉండకూడదు. వేరుగా ఉంటే మనం ఏం చేయలేం, మన వల్ల ఏమి కాదు. మనం ఏ కార్యాలు కూడా మనం పొందుకోలేము దేవుని దగ్గర నుంచి. మనం ఏం అడిగినా కూడా మనం ఏ సమాధానం మనకు రాదు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారానే మనం తండ్రిని అడగాలి కాబట్టి, యేసు ప్రభు నామంలో తండ్రిని అడగాలి కాబట్టి, యేసు ప్రభుతో కలిసి ఉంటేనే మనం ఆయనలో కలిసి ఉంటే, ఆయనలో వేరుపారి ఉంటే, లేకపోతే ఆయన ఒక చెట్టుగా ఉన్నప్పుడు మనం ఆయనతో అంటుకట్టబడిన వారిగా ఉంటే అప్పుడు మనం బహుగా ఫలిస్తాము. అప్పుడు మీరు నాతో సమృద్ధిగా ఉంటారు, నాలో సమృద్ధిగా ఉంటారు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కొంతమంది మనం బైబిల్లో చూస్తే ఆయనకు వేరైపోయిన వారుగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది బైబిల్లో చూసినట్టయితే, కొంతమందిని గమనించినట్టయితే
కొంతమంది మన బైబిల్లో మనం చూస్తే దూరం అయిపోయిన వారుగా మనం చాలా మంది చూస్తూ ఉంటాం. ఒక అబ్రహామును గురించి మనం చూస్తే అబ్రహాము లేకపోతే అబ్రహాము లోతుని గురించి మనం గమనించినట్టయితే ఒక మాట చదువుకుందాం. కొన్ని మాటలు అంటే వేరైపోయిన వారు యజమానులతో కలిసి ఉండకుండా లేకపోతే ఆత్మీయులతో కలిసి ఉండకుండా వేరైపోయిన వారు ఎలా ఉంటారో ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తారో అనేది అంటే తీసి పారవేయబడిన కొమ్మల్లాగా ఎండిపోయిన కొమ్మల్లాగా అయిపోతారు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఇక్కడ మనం చదువుతున్న మాట ఏంటంటే ఆ, ఆది కాండం మనం చూసినట్టయితే 13వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. ఉమ్, ఉమ్, ఉమ్. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ అబ్రహాముతోనే అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము బయటకు వచ్చినప్పుడు అబ్రహాం వెంటనే లోతున్నాడు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడి నీ భార్యను బయటికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము జాలితోటి లోతు తండ్రి చనిపోయాడు, లోతుకి ఎవరు లేరు ఇకన, కాబట్టి లోతు నాతోటి రా అని లోతుని తీసుకొని వచ్చాడు. లోతుని వెంట పెట్టుకొని, ఎందుకంటే ఆ తమ్ముడు కుమారుడు కాబట్టి ఆ లోతు ఎవరయ్యా అంటే అబ్రహాము సహోదరుని కుమారుడు. అయితే ఒక్కడే ఒంటరిగా ఎలా ఉంటాడని వెంట పెట్టుకుని తీసుకొచ్చినప్పుడు లోతు కూడా ఆయనతో పాటు అబ్రహాంతో పాటు మంచిగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. లోతు కూడా మంచిగా ఆస్తి ఉంది, మంచిగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి. ఏమైతే ఆ రోజుల్లో సంపద ఉంటుందో అన్ని కూడా బాగానే అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉన్నారో ఈ లోతు ఉన్న దగ్గర ఉన్న పశువుల కాపర్లకి అబ్రహాం పశువుల కాపర్లకి గొడవలు వచ్చినాయి. ఇద్దరు గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు మనం వేరైపోదాం. అబ్రహాం అన్నాడు, ఇందుకు ఇలా గొడవలు పడటం మంచిది కాదు, మన బంధువులు కాబట్టి మనకు గొడవలు పడకూడదు, కాబట్టి నువ్వు ఏదైనా దూరంగా ఉండాల్సి అనుకుంటే దూరంగా ఉండు అని లోతు అన్నప్పుడు వెంటనే అదును చిక్కింది కదా అన్నట్టుగా లోతు ఒక మాట చెప్పాడు కదా అని లోతు దూరంగా వెళ్ళిపోయి ఒక మంచి ప్రదేశం చూసుకున్నాడు, పచ్చని ప్రదేశం చూసుకున్నాడు. యోర్దాను నది ప్రాంతం అంతా కూడా బాగా పచ్చగా ఉంది. అప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయబడలేదు కాబట్టి చాలా పచ్చగా ఉన్నాయి, చాలా మంచి నది పారుతూ ఉంది. దాన్ని చూసుకొని ఎన్నుకొని లోతు వేరైపోయినట్టుగా అబ్రహాం నుంచి మనం చూస్తున్నాం. అంటే అబ్రహాము సహవాసం నుంచి దూరం అయిపోయాడు, అంటే ఆత్మీయమైన సహవాసం నుంచి దూరం అయిపోయాడు. అబ్రహాముతో ఉంటే ఎల్లప్పుడూ ప్రార్థనలో, అబ్రహాముతో ఉంటే ఎల్లప్పుడూ దేవుని ధ్యానించుకోవటము, అబ్రహాంతో ఉంటే ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడుతూ ఉంటాము, దేవుని సన్నిధిలో గడపటము, దేవుని ఆరాధించుకోవటం ఇవన్నీ ఉంటాయి. అయితే ఎప్పుడైతే లోతు దూరం అయిపోయాడో సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మనుషులందరూ దుష్టులైన వారు, వాళ్ళు మంచి ఆలోచన కలిగిన వారు కాదు, వాళ్ళు వ్యభిచారం సంబంధించిన ఆలోచన కలిగిన వాళ్ళు, వాళ్ళంతా మంచి మనుషులు కాదు, పాపులైన వారు మధ్యలోకి వెళ్ళిపోయి దాదాపుగా దేవుని సన్నిధిని దూరం చేసుకున్నాడు. దేవుని సన్నిధిని దూరం చేసుకోవడే కాకుండా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ ఇద్దరు కుమార్తెలు ఉంటే ఆ కుమార్తెలు కూడా అక్కడ ఉన్న వారిని ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళ ఆలోచనతో ఉన్నట్టుగా మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. అంటే పూర్తిగా దూరం అయిపోయిన తర్వాత లోతు అబ్రహాం నుంచి వేరైపోయిన తర్వాత ఎలాంటి జీవితం జీవించాడు అంటే చివరకు ఆ ఆ పట్టణం నుంచి ఆ ప్రాంతం నుంచి పరిగెత్తుకుని బయటకు వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాబోతున్నాయి, అగ్నిగంధకాలు పడబోతున్నాయి. కాబట్టి భయముతో ఎలా సంతోషంగా ప్రాంతానికి వెళ్ళాడో అంత భయముతో తిరిగి పరిగెత్తుకుని వచ్చాడు. మొదట ఏమనుకున్నాడు, చాలా పచ్చని ప్రదేశం బాగుంటుందిలే, మంచిగా అనుభవిద్దాం అని పోయాడు. కానీ తర్వాత అక్కడ తీరా చూస్తే ఎలాంటి ప్రదేశం ఉంటుంది, పూర్తిగా కాలిపోతున్న పరిస్థితులు. ఎంత సంతోషంగా పోయాడో అంత ఏడ్చుకుంటూ అంత భయముతో తీసుకుపోయిన ఆస్తి కూడా అక్కడ విడిచిపెట్టేశాడు. మంచి ఆస్తి ఉంది ఆయన దగ్గర, ఆస్తి అంతా తీసుకుపోయి అక్కడనే విడిచిపెట్టాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో అగ్ని గంధకాలు పడుతున్నప్పుడు ఉదయకాలం సూర్యుడు ఉదయించక ముందే ఉదయకాలమే అగ్ని గంధకాలు పడుతూ ఉన్నాయి. వెంటనే ఆయన ఆస్తి కాలిపోతుంది, గొడ్లు కాలిపోతున్నాయి, గొర్రెలు కాలిపోతూ ఉన్నాయి. ఇక పరిగెత్తుకుంటూ అన్ని ఆస్తి విడిచిపెట్టి పరిగెత్తుకుని వచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్న వాక్యం. అంటే ఈయనేమంటున్నారంటే దేవుని సహవాసాన్ని, దేవుని మీద సహవాసాన్ని విడిచిపెట్టి దూరంగా పోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో చివరికి ఆ కుమార్తెలు కూడా వాళ్ళంతా భ్రష్టులైపోయినట్టుగా మా వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. తండ్రితోనే పాపం చేసే పరిస్థితి వచ్చినట్టు వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే
దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి దూరంగా పోకూడదు. దేవుని సహవాసం విడిచిపెట్టి దూరంగా పోతే, ఆత్మీయ సహవాసం విడిచిపెట్టి దూరంగా పోతే నీకు నష్టమే కానీ ఏమాత్రం ఆహ్, లాభకరమైనది ఏమి కనపడదని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా గమనిస్తే చాలా వాక్యాలు మనం చూస్తే తండ్రి దగ్గర నుంచి వేరైపోయిన ఆ చిన్న కుమారుడు గమనించవచ్చు. లోకస్వార్త 15వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే అక్కడ చిన్న కుమారుడు దూరం అయిపోతూ ఉంటాడు. తండ్రి దగ్గర గొడవ పెట్టుకొని ఆస్తి నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని చిన్న కుమారుడు ఆయనతో వేరైపోవడానికి ప్రయత్నం చేస్తాడు. వేరైపోతాడు, ఆస్తి తీసుకొని దూరంగా వెళ్ళిపోతాడు. ఆయనతో ఉన్నంత కాలం చిన్న కుమారుడు ఎలా ఉన్నాడు? ఒక రాజుగా ఉన్నాడు, ఒక యువరాజుగా ఉన్నాడు. మంచిగా మంచి డ్రెస్ వేసుకుంటున్నాడు, మంచి చెప్పులు ధరిస్తున్నాడు, మంచి ఉంగరం ధరించుకున్నాడు. మంచిగా ఒక రాజకుమారుడుగా ఉన్న చిన్న కుమారుడు ఎప్పుడైతే తండ్రి నుంచి వేరైపోయాడు, దూరం అయిపోయాడో, ఆ దూరం అయిపోయిన తర్వాత ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్న తర్వాత ఎంత డబ్బుతో పోయాడో, ఎంత ఆస్తితో పోయాడో, చివరికి అంత దరిద్రమైన వాడిగా, అంత దారిద్ర్యంగా, ఏమి లేని వాడిగా, ఆహారం లేని వాడిగా తిరిగి మరలా వచ్చినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉన్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గర బాగుండేది కదా, నా తండ్రి దగ్గర పని వాళ్ళు కూడా మంచి ఆహారం తింటున్నారు కదా, నాకు తినటానికి కూడా ఆహారం లేదు కదా, పందులు తినే ఆహారం తినడానికి కూడా అవకాశం లేకుండా పోతుందే నాకు అని ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఆయన ఆలోచన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని బట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు, తండ్రి సహవాసంతో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ అందుకే యేసుప్రభు అంటున్నాడు, నాకు వేరై ఉండి మీరు ఏమీ చేయలేరు. నాతో ఉంటే ఏమైనా చేయగలరు కానీ, నాతో ఉంటే మీకు ఏమైనా పొందుకోగలరు కానీ, నాకు వేరై ఉంటే మీరు ఏమీ చేయలేరు. కాబట్టి నాలో అంటుకట్టుబడి ఉండండి. మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించాలని నా ఆశ, నా ఆలోచన. కాబట్టి మనందరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాటలు కూడా మనము కూడా వేరైపోయే వారిగా ఉండక, ఆలోచన రాక, వేరైపోతే ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారో కొంతమందిని మనం చూసుకున్నాం. ఇంకా చాలా మంది మనం చూడొచ్చు. దావీదు కుమారుడు అబషాలోము, సమయం 2వ గ్రంథంలో 15వ అధ్యాయం చూస్తే అబషాలోము కూడా దావీదు విడిచిపెట్టి, ఆయన తండ్రిని విడిచిపెట్టి తండ్రిని మోసం చేసి రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. రాజ్యం వచ్చిందిలే, మంచిగా రాజు అయిపోయాను నేను అని చాలా సంతోషంగా ఉంటాడు. కానీ చివరికి రాజ్యాన్ని కోల్పోయి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాడు. రాజ్యం పోవటమే కాదు, ప్రాణాలు పోగొట్టుకుంటాడు. దిక్కులేని చావు చనిపోతాడు. ఎక్కడ అరణ్యంలో పోయి ఒక చెట్టుకు తగులుకొని బాణాలతో వేయబడి దిక్కులేని చావు చనిపోయినట్టుగా వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. అంటే తండ్రి నుంచి, ఆత్మీయ సహవాసం నుంచి దూరం అయిపోకూడదు. దూరం అయిపోతే నష్టపోతారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా ఆయనతో సహవాసం కలిగిన వారు ఎలా ఉన్నారు? యోసేపు చూస్తాం మనం. యోసేపు ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడు. చిన్న వయసు నుంచే ఆయనతో సహవాసం కలిగి ఆయనతోనే ఉండి యోసేపు గురించి ఏం చెప్పాడు? తన తండ్రి అబ్రహాం యాకోబు ఏం చెబుతారంటే, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట ఎదురు ఫలించడి కొమ్మ అంటాడు. అంటే ఎందుకు యోసేపు ఫలించడి కొమ్మ అని అన్నాడంటే, చిన్న వయసు నుంచి యోసేపు దేవునితో అంటుకట్టుబడిన వాడిగా ఉన్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేయింది, దేవుని దగ్గర దేవుని ఆరాధించింది ఏం చేసేవాడు కాదు. అంత చిన్న వయసు నుంచి ఏ లోపం లేకుండా, ఏ పాపం లేకుండా మంచిగా తండ్రి దగ్గర దేవుని ఆరాధించుకుంటూ తండ్రితో బ్రతికిన వాడు యోసేపు. అలా ఆ జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. ఆ జీవితాన్ని ఎంత కష్టం వచ్చినా, ఎంత అన్నదమ్ములు నెట్టివేసినా కానీ, అన్నదమ్ములు భయంకరంగా కొట్టి లోపల గోయిలో పడేసినా కానీ, ఇస్మాయిలీకి అమ్మివేసినా కానీ, ఇతర దేశానికి అమ్మివేసినా కానీ ఆయన తండ్రి సహవాసాన్ని కోల్పోలేదు. దేవునితో సహవాసం ఎక్కడ కోల్పోకుండా ఆయనతోనే కలిసి ఉండాలనుకున్నాడు. వేరైపోవడానికి ఆలోచన చేయలేదు. నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, నాకు ఎందుకు ఇంత కష్టాలు వచ్చినాయి, నా కుటుంబంతో వెలివేసింది కదా, నన్ను అమ్మివేశారు కదా, నేను దేవునితో ఎందుకు ఉండాలి ఇంకా అని ఆలోచన రాలేదు. కానీ దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి రాజులు ఎదుట ఆయన సన్మానం చేయబడ్డాడు. రాజు ఎదుట ఒక సింహాసనం వేయబడింది. ఐగుప్తు రాజు అంటున్నాడు, నువ్వే రాజు ఈ దేశానికి, నువ్వు మీ మాట తప్ప ఏది ఇక్కడ జరగదు, నువ్వు చెప్తేనే ఎవరైనా కాలు కదిలి చెయ్యి కదిలారు తప్ప నీ మాట కాదన్నవాడు ఎవరు ఉండకూడదు ఈ దేశంలో అని ఒక మంచి అధికారము యోసేపుకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. ఎందుకంటే తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి, తండ్రితో ఏకమై ఉన్నాడు కాబట్టి, అంటుకట్టి ఉన్నాడు కాబట్టి యోసేపు బహుగా ఫలించాడు. అది ఆయన జీవితంలో ఎక్కడ ఏ వంక కనపడలేదు. ఈ పాపం చేసాడని ఎక్కడ మనం చదవం, బైబిల్ ఎక్కడ చదవం మనం. అంత పరిశుద్ధుడిగా, అంత దేవునితో సహవాసం కలిగిన వాడిగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనము కూడా దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉంటే మనం కూడా బహుగా ఫలిస్తాం. యోసేపు వలె యోసేపు బహుగా ఫలించాడు. ఆయన దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అలాగ మనం కూడా ఫలించాలని, ఎందుకంటే మనం గమనించినట్లయితే యేసుప్రభు గురించి మనం చూసినట్లయితే యేసుప్రభు కూడా ఒకానొక సమయంలో దేవునికి వేరైపోయే పరిస్థితి కనపడింది.
దేవునికి వేరైపోయే పరిస్థితి కనపడినప్పుడు అది ఓర్చుకోలేక యేసు ప్రభు భయంకరంగా అరుస్తాడు, భయంకరంగా కేకలేస్తాడు. నా తండ్రి నా తండ్రి అనేది చేయి విడిచిపెట్టావని ఒక పెద్ద శబ్దంతో కేకలేస్తుంటాడు. ఎందుకంటే ఆ బాధ భరించలేకపోయాడు. ఆ తండ్రి నుంచి వేరైపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పాపమంతా కూడా ఆయన మీద పడినప్పుడు ఆయన తండ్రి నుంచి దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి అది భరించలేక కేకలేస్తాడు యేసు ప్రభు. ఆ కేకలకి, ఆ అరుపుకి, ఆ ప్రార్థనకి తండ్రి మరలా విని ఆయన మరలా ఆయన దగ్గరకు చేర్చుకున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. అంటే మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనం ఒకవేళ దేవుని నుంచి దూరం అయిపోతున్నాము, లేకపోతే దేవుని దగ్గర నుంచి మనం దూరం అయిపోయి సాతాను ప్రేరేపణకు గురైపోతున్నాము, దుష్టుడు మనం లాగేస్తున్నాడు అని ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు వెంటనే దేవుని దగ్గర మనం కేకలు వేయాలి. ప్రభా, దుష్టుడు నన్ను లాగేస్తున్నాడు అయ్యా, పాపంలో పడిపోయే పరిస్థితి వస్తుంది, ప్రభా నన్ను క్షమించు, నన్ను నీ దగ్గర చేర్చుకో ప్రభా, నేను నీలో ఉండాలి, నీతోనే ఉండాలి, నీతో అంటుకట్టబడాలి, నేను దూరంగా ఉండటానికి వేరే ఉండటానికి వీల్లేదు ప్రభా అని మనం దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన గట్టిగా పట్టుకునే దేవుడు మనల్ని. మనం ఆయనని శ్వాసం ఇచ్చే మనల్ని పట్టుకుంటాడు. ఆయన కుడి హస్తంతో పట్టుకుంటాడు, ఆయన దక్షిణ హస్తంతో మనం పట్టుకుంటాడు. విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. కాబట్టి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటలు, నేను ద్రాక్షబలిని, మీరు తీగలు కాబట్టి తీగలేని మీరు నాలో అంటుకట్టబడి ఉంటేనే మీరు మంచిగా ఉంటారు, బహుగా ఫలిస్తారు. మీరు ఇంకా బహుగా ఫలించడానికి ఎండిపోయిన కొన్ని తీగలు ఉంటాయి, అటన్నిటిని కూడా కత్తిరించి వేస్తాను నేను. ఎందుకంటే అవి నా మాట వింటలేదు కాబట్టి, నాలో ఉండటానికి ఇష్టపడలేదు కాబట్టి వాటిని కత్తిరించేస్తాను. ఎందుకంటే మీరు ఇంకా బహుగా ఫలించాలి. లేకపోతే వాటిని కత్తిరించి వేయకపోతే మీ బలవంతా అవి తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి, మీకు వచ్చే బలవంతా, మీకు శక్తి అంతా అవి తీసుకుంటాయి కాబట్టి వాటిని కత్తిరించి వేసి కుప్ప వేస్తాను నేను అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనము కూడా వేరైపోయే వారిగా ఉండక, ఆ ఆలోచన రాక, ఒకవేళ ఆలోచన వస్తే యేసుప్రభు ఎలా కేకలు వేశాడో, తన నుంచి దూరం అయిపోతున్నప్పుడు, వేరైపోతున్నప్పుడు కేకలు వేసి మరలా ఎలా అంగీకరించబడ్డాడు యేసు ప్రభు, మనం కూడా అంగీకరించబడాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, ప్రభు నేను దూరం అయిపోయే పరిస్థితి కనబడుతుంది, నా ఆలోచనలు, నా క్రియలు మారిపోతున్నాయి, నా పద్ధతులు మారిపోతున్నాయి, కాబట్టి నేను ఎక్కడ తండ్రి లోకంలో పడిపోకూడదు, దుష్టుడి బంధకాలకు వెళ్ళిపోకూడదు నాయన, నేను నీతోనే అంటుకట్టబడిన వారిగా ఉండాలి. అడవి ఒలివ కొమ్మైన మనల్ని అంట, రోమి రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే, అడవి ఒలివ కొమ్మైన మనల్ని మంచి ఒలివ కొమ్మైన ఆయనలో అంటుకట్టబడుకున్నాడంట ఆయన. మనం అడవికి ఒలివ కొమ్మల్ని, అన్ని జనుల్ని ఏమన్నాడంటే అడవి ఒలివ కొమ్మలు మీరు అన్నాడు. అలాంటి మనల్ని మంచి ఒలివ కొమ్మైన చెట్టు అయిన ఆయనలో మనల్ని అంటుకట్టబడినప్పుడు మనం కూడా మంచి వారిగా మారిపోయాం. ఎందుకంటే ఒక చెట్టులో అంటుకట్టబడిన తర్వాత మొద్దు ఏమైతే ఉందో ఆ కొమ్మ కూడా అలాగే మారిపోయేది, మంచి కొమ్మ మంచి చెట్టుగా మారిపోయేది. అలాగే మనం కూడా ఆయన వలె ఆయనలో అంటుకట్టబడి ఉంటే అడవి వలె కొమ్మైనా సరే మనము మంచి వలె చెట్టుగా మారిపోతాం. మంచి వాళ్ళకి దేవుడు మనల్ని మారుస్తాడు, ఏ పాపం లేకుండా తీసివేస్తాడు, కడుగుతాడు మనల్ని దేవుడు, అంత పరిశుద్ధంగా పవిత్రులుగా మారుస్తాడు దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు మీరు ఇప్పుడు పవిత్రులు అంటున్నాడు యేసు ప్రభు. ఎందుకంటే ఆయనలో ఉన్నారు కాబట్టి, అంటుకట్టుబడి ఉన్నారు కాబట్టి మీరు పవిత్రులు. ఈరోజు మనల్ని కూడా అలాగే మనం అనిపించుకోవాలి దేవుని, మీరు పవిత్రులు, మీరు పరిశుద్ధులు అని దేవుని చేత మనం అనిపించుకునే వారిగా ఉండాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డరా, ఈ మాటలన్నీ వింటున్న మనం కూడా ఆయనతో అంటుకట్టబడిన వారిగా, ద్రాక్షబలిలో మనం అంటుకట్టబడిన ఒక తీగగా, ఆయన తీగగా మనం ఉండేది, అంటే ఆయన బిడ్డలుగా, ఆయన నచ్చిన వారిగా మనం ఉండాలని, ఆయన విశ్వసించే వారిగా, నమ్మిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఇంకా బహుగా ఫలించాలని యేసేపు వలె దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా అలాగ ఫలిద్దాం, దేవునితోనే ఉందాం, దేవుడు మనలో ఉండే విధంగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించనుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమామయుడు, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధురా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు.